హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ డిజిటల్ వర్క్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో ఎడిటింగ్ వచ్చేసి ఫస్ట్ బర్త్డే ఇన్విటేషన్ వీడియో. చాలా బాగా వచ్చింది డెమో కూడా. ఒకసారి ప్లే చేసిన తర్వాత మీరు కూడా మీకు నచ్చిన విధంగా ఎలా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. ఫస్ట్ ఒకసారి డెమో చూడండి. డెమో చూస్తున్నారు కదా, మీరు కంప్లీట్ ఫుల్ సాంగ్తో అండ్ ఫుల్ వీడియో చూడాలనుకుంటే నేను ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఐడి లింక్ ఉంటుంది, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా బాగా అయితే వచ్చింది. ఇప్పుడు మీరు దీన్ని ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకునే ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మీరు ఈ ఛానల్కి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందు ఉంటాయి. ఎలా ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. దీనికోసం మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. ఈ ఎలైట్ మోషన్ అప్లికేషన్ కావాలంటే ప్లే స్టోర్లో ఉంటుంది అండ్ మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ కూడా పోస్ట్ చేశాను, చూడండి. అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఫైల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఓకేనా. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, మీకు ఇచ్చిన ఫైల్స్లలో ఫాంట్స్ ఉంటాయి, అలాగే XML ఫైల్స్ ఉంటాయి అండ్ మిగతా ఇమేజెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు ఫాంట్ని ఎలైట్ మోషన్లో ఇన్స్టాల్ చేసుకోండి, యాడ్ చేసుకోండి. 2 ఫాంట్స్ ఉంటాయి. ఆ తర్వాత ఏం చేస్తారంటే, XML ఫైల్స్ రెండిటిల్లో బీట్ మార్క్ అండ్ కెమెరా 2 XML ఫైల్స్ ఉంటాయి. ఈ రెండిటిలలో 2 యాడ్ చేసుకోండి, ఓకేనా. దాంట్లో ఫస్ట్ బీట్ మార్క్ అనేది ఓపెన్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది మీకు, ఓకేనా. ఇక్కడ చూడండి, బీట్ మార్క్ యాస్టీస్కి ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ మీకు కనిపించుతున్నటువంటి ఇమేజెస్ అయితే మీకు కనిపించవు, ఎందుకంటే నేను ఆల్రెడీ దీంట్లో రిప్లేస్ చేశాను కాబట్టి కనిపిస్తున్నాయి. మీకైతే బ్లాక్గా కనిపిస్తాయి కంప్లీట్గా. మీరు డైరెక్ట్గా XML ఫైల్స్ ఉంది కాబట్టి మీరు ఫైల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి రిప్లేస్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా వీడియో రాదు. మళ్ళీ నన్ను డౌట్స్ అడగొద్దు, కంప్లీట్గా వీడియో చూస్తేనే అర్థమవుతుంది. దీంట్లో కొన్ని ట్రిక్స్ ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ రిప్లేస్ చేసుకోండి, నేను చెప్పిన విధంగా చేయండి, అంతే. స్టార్టింగ్ వచ్చేసి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ ఈ ఇమేజ్ని యాడ్ చేయండి, ఓకేనా. ఈ ఇమేజ్ని యాడ్ చేసి ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళండి. ఇక్కడ రొటేట్ చేస్తున్నాను, అది కూడా 90 డిగ్రీస్లో రొటేట్ చేసేసి ఇప్పుడు ఇక్కడ స్క్రీన్ ఫిట్ చేశాను. దాన్ని స్క్రీన్ ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, కొంచెం పెద్ద పెంచేసి బ్యాక్ వచ్చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్తున్నాను. యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇక్కడ టైల్ సెర్చ్ చేశాను, ఈ మిర్రర్ను ఎనేబుల్ చేశాను, అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ ఇమేజ్ను ఎండ్ వరకు వచ్చేసి ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను, ఈ ఇమేజ్ని కిందికి కంప్లీట్గా డ్రాగ్ చేస్తున్నాను. చూడండి, కంప్లీట్గా కిందికి మొత్తానికి, ఓకేనా. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే, దానిపైనే ఒక మండల PNG ఇమేజ్ ఉంది. ఈ లేయర్ పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇందులో ఇలాంటి ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ పైన జస్ట్ సెలెక్ట్ చేసేసుకొని యాడ్ చేసుకుంటే రిప్లేస్ అయిపోతుంది, అంతే. అండ్ దానిపైన ఇంకొక గ్రూప్ ఉంటుంది, ఇది బ్యాక్గ్రౌండ్ గ్రూప్. ఈ గ్రూప్ పైన క్లిక్ చేసి ఎడిట్ గ్రూప్లోకి రండి. వచ్చేసిన తర్వాత ఇక్కడ సెకండ్ లేయర్ పైన క్లిక్ చేయండి, కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఇందులో ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోండి, ఓకేనా. బ్యాక్ వచ్చేస్తే మళ్ళీ దానిపైనే ఒక టెక్స్ట్ లేయర్ ఉంటుంది, వదిలేసేయండి. పైన గాడ్ ఫోటో ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్, తర్వాత మీడియా పైన క్లిక్ చేసి ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకున్న తర్వాత దానిపైన ఒక గ్రూప్ ఉంటుంది, ట్రాన్సిషన్ గ్రూప్. దీంట్లో ఏంటంటే ఇంకుడ్రాప్ ఫుటేజ్ ఒకటి ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ ఫోటో ఉంటుంది, రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఫోటో. ఈ రెండింటిని రిప్లేస్ చేసుకోండి ఇందులోకి వెళ్ళి, ఓకేనా. అదే విధంగానే సెకండ్ స్లైడ్కి వచ్చేద్దాం. ఇందులో సేమ్ అదే విధంగా బ్యాక్గ్రౌండ్ గ్రూప్ ఒకటి ఉంటుంది, ట్రాన్సిషన్ గ్రూప్ ఒకటి ఉంటుంది, దాని కిందనే మండలా ఉంటుంది. మీకు చెప్పాను కదా, కలర్ అండ్ ఫిల్ అండ్ మీడియా పైన క్లిక్ చేసి ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోవాలి. మండలా ఎక్కడైతుందో ఉన్న చోట ఈ ఇమేజ్ని రిప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సర్నేమ్ ఎడిట్ చేసుకోవాలి. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి సర్నేమ్ని రిప్లేస్ చేసుకోవాలి. ఆ తర్వాత థర్డ్ స్లైడ్లో యాస్టీస్గా వదిలేసేయండి. అండ్ ఫోర్త్ స్లైడ్లో ఫోటోకి సంబంధించింది కాబట్టి ఇందులో మీరు ఏం చేస్తారంటే, ఆ స్లైడ్లో ఉన్నటువంటి లాస్ట్ లేయర్ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. తర్వాత ఇక్కడ బ్యాక్గ్రౌండ్ని రిప్లేస్ చేసుకోండి, రెడ్ కలర్ది. తర్వాత ఇక్కడ బేబీ ఫోటో ఏదైతుందో ఆ బేబీ ఫోటోని కూడా రిప్లేస్ చేసుకోండి. ఈ విధంగా ఉంటుంది. ఇది బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన బేబీ ఫోటో. అండ్ ఇక్కడ ఇంకుడ్రాప్లో ఇంకొక బేబీ ఫోటో ఉంది. అండ్ అదే ఫోటోని రిప్లేస్ చేసుకోండి, లేదంటే మీకు డిఫరెంట్ కావాల్సిన ఫోటోని కూడా రిప్లేస్ చేసుకోవచ్చు. బేబీ ఫోటో అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇది ఒక గ్రూప్, ఎడిట్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. ఇందులో మీకు ఇంకుడ్రాప్ అండ్ బేబీ ఫోటో 2 కూడా రిప్లేస్ చేసుకోండి. బ్యాక్ వచ్చేస్తున్నాను. బ్యాక్ వచ్చేసిన తర్వాత దాని కింద 2 టెక్స్ట్ ఉంటాయి. ఒకటి నేమ్ రిప్లేస్ చేసుకోండి, ఒక టెక్స్ట్ అనేది అలానే వదిలేసేయండి. అండ్ దీనిలో కూడా ట్రాన్సిషన్ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ గ్రూప్ ఎక్కడెక్కడ అవుతుందో మీకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా యాస్టీస్గా రిప్లేస్ చేసుకోండి. ఫోటో అని ఉంది కదా, ఈ ఫోటో పైన క్లిక్ చేసి పేరెంట్స్ ఫోటోని రిప్లేస్ చేసుకోండి. దానిపైన ఫోటో గ్రూప్ ఉంటుంది. దీంట్లో ఇంకుడ్రాప్ ఒక వీడియో ఉంటుంది అండ్ ఫోటోకి సంబంధించిన ఒక లేయర్ ఉంటుంది. ఈ రెండింటిని కూడా రిప్లేస్ చేసుకోండి. దాని తర్వాత 2 టెక్స్ట్ ఉంటాయి. ఈ టెక్స్ట్
పేరెంట్స్ నేమ్స్ అనేది ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి రిప్లేస్ చేసుకోవాలి. అండ్ ట్రాన్సిషన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మిగతా అన్నీ కూడా యాజ్ టీజ్గా సేమ్ ఉంటాయి, చూసుకుంటూ రిప్లేస్ చేసుకొని ఎడిట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి ప్రోగ్రామ్స్ ఉంటాయి, డేట్ అండ్ టైము, తర్వాత ఇక్కడ వెన్యూ, అండ్ ఇక్కడ వచ్చేసి ఇన్వైటెడ్ బై, లాస్ట్కి వచ్చేసి సేవ్ ద డేట్. ఇలా మీరు కంప్లీట్గా అన్నీ రిప్లేస్ చేసుకొని ఎడిట్ చేసుకుంటే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ తర్వాత ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేయాలి. వీటి కోసం మీరు స్టార్టింగ్ పాయింట్కి రండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సెకండ్ పైన క్లిక్ చేయండి, మీడియా పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఒక గోల్డెన్ పార్టికల్ వీడియో ఇస్తాను, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్లెండింగ్లో రండి, లైటింగ్లో ఇక్కడ మీరు లైట్ అని తీసుకోండి. తీసుకున్న తర్వాత ఈ వీడియో ఏదైతే ఉందో ఓన్లీ ఇది మనకి ఫుల్గా ఉండదు, ఓన్లీ 30 సెకండ్స్ వరకు ఉంది కాబట్టి దీన్ని మళ్ళీ కాపీ చేసి ఈ 30 సెకండ్స్ ఎండ్ నుండి మళ్ళీ పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా, 54 సెకండ్స్ తర్వాత ఎక్స్ట్రా ఉంది, డిలీట్ చేయాలి. ఓకేనా? ఇది టాప్లోనే ఉంచుకోవాలి మనం. ఓకేనా? ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఫైనల్గా వీటికి యానిమేషన్స్ అనేది, స్లైడ్ యానిమేషన్ అనేది సెట్ చేయాలి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి మీకు కెమెరా XML ఫైల్ ఉంటుంది కదా, అది ఓపెన్ చేయండి. దీంట్లో 3 స్టైల్స్ ఉంటాయి. ఈ 3 స్టైల్స్ని కాపీ చేసుకోండి. ఇంకా మీకు నచ్చిన స్టైల్ ఓన్గా క్రియేట్ చేయాలనుకుంటే అది మీ ఇష్టం. బ్యాక్ వచ్చేస్తున్నాను, మళ్ళీ బీట్ మార్క్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ ఇక్కడ 3 స్టైల్స్ పేస్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ 6 సెకండ్స్ వరకు క్రియేట్ చేశాను కాబట్టి ఆటోమేటికల్ తీసేసుకుంటుంది. ఇక్కడ కెమెరాను యాక్టివేట్ చేసుకుందాం ఒకసారి. చూడండి, చాలా బాగా ఆటోమేటికల్ సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఈ 3 స్లైడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేస్ట్ చేయండి. అలానే కంప్లీట్గా ఎంతవరకు అవసరం ఉన్నాయో అంతవరకు పేస్ట్ చేసుకుందాం. ఓకేనా? సో 54 సెకండ్స్ వచ్చిన తర్వాత సరిపోయింది, బరాబర్ సెట్ అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి వీడియో ఎడిటింగ్ కంప్లీట్గా అయిపోయింది. ఇప్పుడు మీ వీడియోకి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసి, ఆడియో పైన క్లిక్ చేసి నేను మీకు మ్యూజిక్ ఇస్తాను. ఆ మ్యూజిక్ని యాడ్ చేస్తే వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ జస్ట్ ఒక ఆప్షన్ మాత్రమే ఉంది. ఇది లాస్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి రండి. దీంట్లో యాడ్ ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇందులో ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ని సెలెక్ట్ చేసుకొని ఫేడ్ ఇన్ 0లో పెట్టేసుకొని ఫేడ్ అవుట్ని 1 సెకండ్లో పెట్టేసుకోండి. ఇలా టెక్స్ట్ కానీ ఏవైతే ఇమేజెస్ ఉన్నాయో అన్నిటికీ అప్లై చేయండి. ఎండింగ్ కాబట్టి ఈ విధంగా మీకు కొంచెం డిస్టర్బెన్స్ కాకుండా ప్రొఫెషనల్ లుక్ అనేది ఉంటుందన్నమాట ఫేడ్ అవుట్. అండ్ దాంతో పాటుగా మ్యూజిక్ కూడా ఫేడ్ అవుట్ అనేది ఇవ్వాలి, 2 సెకండ్స్ ఇచ్చేసేయండి. ఓకేనా? సో ఇంతటితో వీడియో ఎడిటింగ్ అయిపోతుంది. ఈ వీడియో గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్పటికి కామెంట్ చేయండి. షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. తర్వాత వీలైనంత హై క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.